ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈవేళ లక్ష్మీవారం. అందరికీ గుడ్ మార్నింగ్. చక్కగా ఈరోజు కూర అయితే చిక్కుడుకాయ మసాలా పెట్టి వండాను. ఎలా వండానో ముందు చెప్పేస్తానండి. మా వారు ఏం పేర్లు పెడతారో పెట్టరో కూడా తర్వాత చెప్పేస్తాను. మరి చక్కగా అన్ని చిన్న ఉల్లిపాయలు కోసానండి. ముక్కలు కోయవలసిన అవసరం లేదు. ఈ పానల్లో వేసేసి 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కోసేసి వేసేసి తగినంత నూనె వేసేసి మూత పెట్టేసి అటు ఇటు తిరుగుతూ ఉంటూ అలాగా కలిపేస్తూ ఉంటూ చక్కగా బాగా ఎర్రగా వేగిపోతాయి. అప్పుడు ఇలా 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 అన్నామనుకోండి, ఆ ఉల్లిపాయలు మరి చిన్న ముక్కలు పోసినట్టుగా మంచిగా గ్రేవీలాగా అయిపోతాయి. అప్పుడు అందులో తగినంత ఉప్పు, కాస్త పసుపు, మసాలా కారం, కొంచెం ఉంటే మసాలా, ఇంకంతకన్నా ఏమి అక్కర్లేదండి. కాస్త కొత్తిమీర తరిగేసి 4 రెబ్బలో కరివేపాకు రెబ్బలో దూసేసి వేసేసి అది బాగా ఇలా గ్రేవీలాగా అయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు రాత్రి లైవ్ పెట్టానండి. మన సంప్రదాయాలు వంటల్లో లైవ్లో మాట్లాడుతూ చిక్కుడుకాయలు కూర్చొని బాగు చేసేసాను. ఆ చిక్కుడుకాయలు కడిగేసాను కాబట్టి ఇందులో వేసేసాను. ఇలా వచ్చే వరకు మగ్గించేసాను. నీళ్ళు చుక్క అనేది వేయలేదు, వాటర్ లేకుండానే ఈ కూర ఇలా చేశాను. ఇంత కూర వేసుకుంటే అన్నం అంతా తినేయచ్చు. ఇది ఎంత కూర తింటే అంతా బలమే. చిక్కుడుకాయ వేరే చెప్పక్కర్లేదు. ఎలా వండుకున్నా బాగుంటుంది, ఎంత తిన్నా మంచిదే. బాలింతరాలకి మరీ మంచిది. కుంభరుష్లాగా పాలు పడిపోతాయి. అయితే చిక్కుడుకాయ కేజీ చికెన్కి సమాధానం చెప్పుద్ది కేజీ చిక్కుడుకాయలు అంటారు, అంత బలము అని. అయితే చిక్కుడుకాయ కూర ఎలా వండుకున్నా బాగుంటుంది. చాలామంది ఎండి పచ్చి కూడా వేసుకుని వండుకుంటారు. అవి అక్కర్లేదండి, అంతకన్నా బాగుండేలాగా ఇలాగే చేస్తాను నేను. మా వారు ఇలా తింటారు ఇష్టం కాబట్టి. ఇప్పుడు చేసేసాను కదండి, క్యారేజీ పెడతాను కదా, ఆశగా ఎదురు చూస్తాను. దేనికోసం? ఫోన్ చేసి కూర బాగుంది అంటారు కదా అని. లేదండి అనరు. సాయంకాలం వచ్చిన తర్వాత ఎలా ఉందండి కూర అంటే బాగానే ఉంది, ఇంకా బాగా చేస్తావు నువ్వు అంటారండి. బాగానే ఉంది అనే మాట బాగోదండి, బాగుంది అనే మాట చాలా తియ్యగా ఉంటుంది కాదా? అవునా? మీరే చెప్పండి. కష్టపడి చేసింది రుచిగా ఉన్నదని చెప్పడానికి ఏమైంది కదండి? ఏమీ అనరండి, ఏది పెడితే తినేస్తారండి అని చెప్పుకుంటాం. అది కూడా నిజమేలేండి. కానీ బాగుంది అంటే మళ్ళా చేసేస్తాను అనుకుంటారో ఏంటో కానీ చాలా బాగుందన్న మాట అనరండి. అయితే మనసుకి బాధ అనిపిస్తుంది. పెట్టింది శుభ్రంగా తినేసి ఇంకా ఇలాగా అన్నారనుకోండి, ఎంత బాధ కలుగుతుంది. నిజంగా నచ్చకపోతే, నిజంగా బాగోకపోతే తినరు కదండి, వదిలేస్తారు కదా. అప్పుడు బాగోలేదని అర్థం. తినేసిన తర్వాత బాగోలేదనో, ఇంకా ఇలా ఉండాలనో అలా ఉండాలనో అనేటప్పటికీ ఇంత కష్టపడి చేసిన వాళ్ళ మనసు నీరు కారిపోతుంది కదండి. ఏమీ లేదండి, ఇంటి యజమానికి అమ్మకైనా భార్యకన్నా ఒక్క పొగడత మాట శక్తిని ఇచ్చేస్తుంది. ఈ చేసిన కష్టమంతా మర్చిపోయేలాగా చేసేస్తుంది. బాగుందిరా అని బయట వాళ్ళు కాదండి, ఇంట్లో వాళ్ళే అనాలి. బయట వాళ్ళు అంటారా? మనం చారు పెట్టినా బాగుంది అంటారు. ఎందుకనంటే అలాగా బాగున్నా బాగోకపోయినా అనాలి కాబట్టి అంటారు. ఈ ఈ దిక్కిమాలి చెయ్యి ఎంత చూసారు, ఈ చెయ్య ఈ చేతితో చారు పెడితే అమృతం అంటారు. మా అక్క అలా ఆయన మా బావగారండి, అమ్మ నీ చేతితో చారు పెడితే అమృతంలా ఉంటుంది అనేవారు. అలా చాలామంది చాలా బాగుంటుందని ఏ కూరనైనా సరే అంటారు. వెళ్తే ఏది ఎలా ఉన్నాయి కూర ఏదన్నా బాగా విశేషమైంది అయితే నన్నైతే పనులు ఎవరు చేయనివ్వరు. కూర చేయమని మాత్రం అడుగుతారండి. ఏంటో అలా అభిమానం. ఎవరుండనా బాగుంటుంది ఎవరో అన్నట్టు ఇలా ఉంటుందండి ఇంట్లో. ఇలాగా ఇంట్లో కూర ఇంతెంత కాదయా అని. ఏదైనా ముసలి వాళ్ళకైనా పొడుసు వాళ్ళకైనా కష్టాలు అనేది ఒకటేనండి. ఇది మాత్రం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఏముంటుంది, ఏదో కాస్త వేసుకుని తింటారు అని అనుకుంటారు. వాళ్ళకే ఎక్కువ ఉంటుందండి. ముసలోళ్ళు అయ్యి కొద్ది సేదస్తాలు ఎక్కువైపోతాయి. ఒకళ్ళ మీద ఒకరికి కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. ఒకరి మీద ఒకరికి చిరాకు పడుతూ ఉంటాం. ఒకరి గురించి చెప్పాలని అనుకుంటూ ఉంటాం. ఆయనే అని అంటం ఎందుకు నేను కూడా అనుకోవచ్చు, నేనే అని అంటం ఎందుకు అని అందరం అనుకోవచ్చు. కష్టం అందరిదే ఒకటే, సుఖం అందరిదే ఒకటి కాదు. నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే నాదే అని అనుకోవద్దు, ఏ ఒక్కరిదో కూడా అనుకోవద్దు. మనందరి సమస్య అని నేను చెబుతున్నాను. ఇన్ని అవసరమా మాకు ఈ మాటలో అని మీరు అనుకోవచ్చు. పెద్దదానిగా ఉన్నగాదా చెబుతున్నాను. ఇలాంటి సమస్యలు అందరికీ ఉంటాయి, అందరూ చెప్పుకోలేరు. నాకు చెప్పే అవకాశం ఈ యూట్యూబ్ అనే భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఏది ఏమైనా ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. 10 మంది చూస్తున్నారు, ఆనందం పడుతున్నాను. కష్టపడి చేస్తున్నాను, ఇష్టపడి పెడుతున్నాను. చూసేసేయండి సరేనా? ఇదేనండి ఈరోజు కూర. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి
మీ ఆదరాభిమానాలు నా పైన ఉంచండి. అమ్మను కదా.